మార్కెట్‌లో కోట్ల రూపాయలు తిరుగుతుంటాయి. అంత డబ్బులున్న చోట చీటింగ్ జరగదా? ఎవరైనా రూల్స్ లేకుండా ఆపరేట్ చేస్తే, పెద్ద ఇన్వెస్టర్ మార్కెట్ మ్యానిపులేట్ చేస్తే, అందుకే స్టాక్ మార్కెట్‌కి ఒక పవర్‌ఫుల్ పోలీస్ లాంటి అథారిటీ ఉంటుంది. అదే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అంటే స్టాక్ మార్కెట్‌ని కంట్రోల్ చేసే అథారిటీ, ఇన్వెస్టర్‌ని ప్రొటెక్ట్ చేసే ఆర్గనైజేషన్. సింపుల్‌గా చెప్పాలంటే మార్కెట్‌లో రూల్స్ సెట్ చేసే రెఫరీ. ఒక క్రికెట్ గేమ్ ఇమేజ్ చేద్దాం. ఎంపైర్ లేకుండా మ్యాచ్ ఆడితే చీటింగ్, ఫైటింగ్, కన్ఫ్యూజన్. అలాగే మార్కెట్లో కూడా సెబీ ఎన్షూర్స్ బీఎస్సీ, ఎన్ఎస్సీ ఫెయిర్గా ఆపరేట్ అవ్వాలి. స్టాక్ బ్రోకర్ ఆనెస్ట్గా పనిచేయాలి. ఎవరు అన్ఫెయిర్ ప్రాక్టీస్ చేయకూడదు. కంపెనీస్ తమ బెనిఫిట్ కోసం మార్కెట్ మిస్లీడ్ చేయకూడదు. మనలాంటి వాళ్ళు సేఫ్గా ఉండాలి. పెద్ద ఇన్వెస్టర్ మార్కెట్ని కంట్రోల్ చేయకూడదు. మార్కెట్ ఓవరాల్గా గ్రో అవ్వాలి. వై సెబీ ఇంపార్టెంట్? సెబీ లేకపోతే స్కామ్స్ ఎక్కువ అవుతాయి, బిగినర్స్ నష్టపోతారు, ట్రస్ట్ పోతుంది. అందుకే సెబీ మార్కెట్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది. సెబీ కంట్రోల్ చేసే ఎంటిటీస్. స్టాక్ మార్కెట్లో చాలా ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళందరూ సెబీ మానిటర్ చేస్తుంది. నెంబర్ 1, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. మీరు ఎవరైనా లోన్ ఇవ్వాలంటే ముందుగా చెక్ చేస్తారు కదా, అదే పని ఇది చేస్తుంది. కంపెనీ లోన్ తీసుకునే కెపాసిటీ ఉందా అని రేటింగ్ ఇస్తుంది. నెంబర్ 2, డిబెంచర్ ట్రస్టీస్. కంపెనీ లోన్ రైట్ చేయడానికి డిబెంచర్ ఇష్యూ చేస్తాయి. ఇన్వెస్టర్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, అది ప్రాపర్గా ఇస్తున్నారా అని చెక్ చేసే ట్రస్టీ. నెంబర్ 3, డిపాజిటరీస్. నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్. మీ షేర్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి స్టోరేజ్ లాకర్ లాంటివి. మీ షేర్స్ సేఫ్గా ఇక్కడ స్టోర్ అవుతాయి. డిపాజిటరీస్ పార్టిసిపెంట్ డిపి. మీరు డైరెక్ట్గా ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్తో డీల్ చేయలేరు. బ్యాంక్స్ లేదా బ్రోకర్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తారు. వీరినే డిపి అంటారు. నెంబర్ 5, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎఫ్ఐఐ. ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. వీరు పెద్ద అమౌంట్స్ పెడతారు. మార్కెట్ మూవ్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నెంబర్ 6, మర్చెంట్ బ్యాంకర్స్. ఒక కంపెనీ ఐపీఓ తీసుకురావాలంటే ప్లానింగ్ ప్రాసెస్ హ్యాండిల్ చేసేవాళ్ళు. ఐపీఓ లాంచ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. నెంబర్ 7, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏఎంసీ. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు కలెక్ట్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. నెంబర్ 8, పోర్ట్ఫోలియో మేనేజర్స్ పిఎంఎస్. హై ఇన్వెస్ట్మెంట్ క్లయింట్స్ కోసం స్పెషల్ సర్వీస్. మినిమం 25 lakh అవసరం. పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. నెంబర్ 9, స్టాక్ బ్రోకర్. ఎగ్జాంపుల్ గ్రో, ఏంజల్ వన్, జీరోదా. మీరు షేర్ని కొనాలంటే బ్రోకర్ ద్వారా మాత్రమే కొనాలి. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా సెబీ ఎంత ఇంపార్టెంటో, ఎంతమంది ప్లేయర్స్ మార్కెట్లో ఉన్నారో, ఎవరు ఏ పని చేస్తారో. స్టాక్ మార్కెట్ సేఫ్గా ఉండడానికి సెబీ బ్యాక్ బోన్ లాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రేడ్ లైక్ కోటేష్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో.